హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను విజయన్ అయితే ఫిషింగ్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇది విజయనోల్ది చెరువు మాట, ఓకేనా. పట్టా చెరువు అంటారు కదా, అది పట్టా చెరువు ఫ్రెండ్స్, అది విజయనోల్ది. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ చేపల విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈరోజు 6 రాడ్లు అయితే వేసినాము, 6 స్టిక్లు అయితే వేసినాము ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి పిండి వేటకు వచ్చినాము, పాపపు రిగ్గు హుక్ వేటకి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మొత్తం వచ్చి 6 స్టిక్స్ అయితే నిలబెట్టినాము, ఓకేనా. ఇప్పుడు 5 అయితే నిలబెట్టాము, ఇంకా ఆ రోజు వచ్చి విజయన క్యాష్ చేస్తున్నాడు. చూడండి ఎలా క్యాష్ చేయాలని ఏం డౌట్ ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్. విజయన క్యాష్ చేస్తున్నాడు చూడండి, అలా క్యాష్ చేయాలి మనం కూడా, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత పిండి వచ్చి ఒక 30 to 45 minutes ఉంటుంది ఫ్రెండ్స్, మన పిండి నీళ్ళల్లో గట్టిగా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. అలా ఫీడ్ వేసిన తర్వాత వచ్చి అలా క్యాష్ చేయాలి. క్యాష్ చేసిన తర్వాత వచ్చి మేము వచ్చి మాన్యువల్గా స్టాండ్స్ రెడీ చేయించుకున్నాం ఫ్రెండ్స్, స్టిక్స్ కోసమని. అలా స్టాండ్లో పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత వచ్చి అన్నిటికీ బెల్ పెట్టేస్తాం ఫ్రెండ్స్. బెల్ పెట్టేసి డ్రాగ్ అనేది లూజ్ చేసేస్తాము, ఎందుకంటే ఒకవేళ పెద్ద చేపలు పడిన తర్వాత రాడ్ అనేది సేఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్, వాటర్లోకి అయితే వెళ్ళిపోదు, ఓకేనా. మనము స్టాండ్ యూజ్ చేయకపోతే ఖచ్చితంగా రాడ్ అనేది నీళ్ళలోకి లాక్కుని వెళ్ళిపోతాయి చేపలు. సో మేమైతే స్టాండ్స్ యూజ్ చేస్తాము, తర్వాత బెల్ కూడా యూజ్ చేస్తాము, డ్రాగ్ కూడా లూజ్గా పెట్టుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే స్టిక్స్ సేఫ్టీ కోసమని, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చేప అయితే ఫైనల్గా పడింది, ఓకేనా. అంటే కాస్టింగ్ ఇది డ్రాగింగ్ వీడియో అయితే రాలేదు, నెక్స్ట్ దాంట్లో డ్రాగింగ్ వీడియో కూడా ఉంది చూడండి. మనం ఆ చేపని ఎలా తీసినామని డ్రాగ్ వీడియో కూడా ఉండాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ పీస్ వచ్చి కట్లా పడింది ఫ్రెండ్స్. నేను వాడే ఫీడ్ వచ్చి ఇదే ఫ్రెండ్స్, ఇది వచ్చి మన ఏపీ ఫిషింగ్ స్టోర్లోనే అవైలబుల్ ఉండాలి ఫీడ్, ఓకేనా. ఎవరికైనా కావాలంటే రెడీమేడ్ ఫీడ్ మన దగ్గర అవైలబుల్ ఉండాలి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫైనల్గా చేపనైతే హుక్ అయితే అయిపోయింది, విజయన దాన్ని లాగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చి ఫ్రెండ్స్ చూడండి, మన విజయన ఇంకా నాగార్జున ఇద్దరు హెల్పింగ్తో చేప బయట తీస్తాము ఫ్రెండ్స్. ఫస్ట్ ఎత్తుతానట్లే చాలా హెవీగా ఇచ్చింది మాట, ఇస్తూనే మేము అనుకున్నాము ఏమంటే రోహు అనుకున్నాము, కానీ కట్లా పడింది, ఓకేనా ఫ్రెండ్స్. మనం వచ్చి ఫిషింగ్ వచ్చి మనకు వాటర్కి వచ్చి 2 feet డిస్టెన్స్ ఉన్నమాట. అప్పుడు వచ్చి చేపను బయట తీసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి మేము ల్యాండ్ నెట్ అయితే వాడినాము. చేప దగ్గరికి తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్ నెట్ ద్వారా మనం చేపను బయట తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, మన షాప్లో పాపప్ రిగ్స్, తర్వాత ఫిషింగ్ రాడ్స్, ఫిషింగ్ లైన్స్, ఫ్రాక్స్ ప్రతి ఒక్కటి మన షాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. మన షాప్లో వచ్చి ఫిషింగ్ సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ అవైలబుల్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి నాకు వాట్సాప్లో హ్యాండ్ మెసేజ్ చేస్తే మీకు క్యాటలాగ్ లింక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ లింక్లో వచ్చి మా మెటీరియల్ మొత్తం మీకు కనపడుతుంది, మీకు ఏమైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, విజయన కట్ల అయితే ఫైనల్గా బయట తీసినాడు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇంకా ఇది చేప విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది మోస్ట్లీ ఒక 15 కిలోల వరకు పెరుగుతుంది ఫ్రెండ్స్ కట్ల అనేది, కానీ మేము పట్టినది మాత్రం వచ్చి ఒక 1.5 అలా రావచ్చు అంతే, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మన షాప్లో వచ్చి మన షాప్ తరపున వచ్చి లక్కీ డ్రా అనేది నడుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. మొత్తం 30 టోకన్లు ఉంటాయి ఫ్రెండ్స్, ఒక టోకెన్ వచ్చి 100 రూపీస్, టోటల్ వచ్చి 30 టోకన్లు అంటే 3000 పడుతుంది మొత్తం టోటల్ మొత్తము. అందులో వచ్చి మనం 10 మందికి గిఫ్ట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్, 30 మందిలో 10 మందికి గిఫ్ట్ అనేది ఇస్తున్నాము. అందులో కూడా ఫిషింగ్ రాడ్ అంట, ఫిషింగ్ రీల్, బైట్ కాస్టింగ్ రీల్, ఫ్రాక్స్, ఇలా మొత్తం గిఫ్ట్ అనేది ఉంటుంది. 100 రూపీస్కి కాంబో కూడా గెలుచుకునే అవకాశం ఉంది. సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లక్కీ డ్రాలో కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. మీరు లక్కీ డ్రాలో జాయిన్ కావాలన్నా ఏమన్నా తీసుకోవాలన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో చేపను కూడా విజయన లాగుతున్నాడు, చూడండి. మనం ఏమంటే ఫ్రెండ్స్, బెల్ పెడతాం కాబట్టి చిన్న చేప అయినా పెద్ద చేప అయినా పడుతుంది, మనకి ఇండికేషన్ అనేది వస్తుందన్నమాట. బెల్ అనేది సౌండ్ ఇస్తుంది, ఆ సౌండ్ ఇచ్చినప్పుడు వచ్చి మనం చేపను బయట తీసుకుంటాము. చూడండి, ఇప్పుడు ఈసారి వచ్చి ల్యాండ్ నెట్ వచ్చి నాగార్జున తీసుకున్నారు, నాగార్జున ల్యాండ్ నెట్ తీసుకొని చేపను అయితే బయట తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మనకు చేప గుంజినప్పుడు మనం దాన్ని టైట్గా లాగకూడదు ఫ్రెండ్స్, కొంచెం డ్రాగ్ అనేది లూజ్ చేసుకొని లాగాలి. అలా లూజ్ చేసి లాగేటప్పుడు ఏమవుతుందంటే ఫిష్ అనేది ఆటోమేటిక్గా నిదానంగా దగ్గరికి వస్తుంది. లేదంటే ఆ జట్కా ఇచ్చేటప్పుడు మనం గట్టిగా లాగితే ఫిష్ అనేది మిస్ అవుతుంది, ప్లస్ హుక్ అనేది ఓపెన్ అయిపోతుంది, స్ట్రైట్గా అయిపోతుంది. సో మ్యాక్సిమం డ్రాగింగ్ అనేది లూజ్లో పెట్టుకొని మనం పెద్ద చేపలను లాగాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకు చిత్తూరు జిల్లా పలమనేరులో షాప్ ఉండాలి ఫ్రెండ్స్, మన షాపు, ఓకేనా.
ఇంకా ఫ్రెండ్స్ మీకు ఏమైనా మెటీరియల్ గురించి డౌట్ ఉన్నా, ఏదైనా ఫీడ్ గురించి డౌట్ ఉన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను చెప్తాను. చాలామంది ఏమంటే బ్రో మేము అంత కాస్ట్ పెట్టలేము ఫీడ్కి అంటారు. అట్లా వాళ్ళ కోసమని తక్కువ రేట్లో కూడా ఫీడ్ రెడీ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఎలా అనేది చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మనం ల్యాండింగ్ నెట్ ద్వారా అయితే ఫిషింగ్ అయితే నాగార్జున బయట తీసినాడు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ మనకు ఇంకో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, మనకు కొరమీన్ కూడా పాపప్కి పడుతుంది, చూడండి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో వచ్చి ఉండే చేపలన్నీ పాపప్ రెడ్ కలర్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి ఫైనల్గా బంగారు తీగ అనేది లాక్ అయింది. బంగారు తీగ కూడా బయట తీస్తాము. చూడండి నాగార్జున వచ్చి ల్యాండర్ నెట్ ద్వారా తీస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, అది దగ్గరికి వచ్చేంతవరకు నాకు తెలియదు బంగారు తీగ అని చెప్పి. ఫస్ట్ రోహు అనుకున్నాము, తర్వాత నాగార్జున అనుకుని బంగారు తీగనని చెప్పి అప్పుడు కొంచెం సేఫ్టీగా బయటకు లాగాలని చెప్పి నిదానంగా తీసాం. ఎందుకంటే బంగారు తీగకు పవర్ ఎక్కువ ఫ్రెండ్స్. అది ఒకసారి కొట్టిన అనుకోండి రాడ్ కూడా మనకు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, అంత పవర్ఫుల్గా షాట్ ఇస్తుంది అది. చూస్తున్నారు కదా ఎంత మొండిగా వస్తుందో నెట్లోకి దూరడానికి. ఇంకా ఫైనల్గా అయితే నాగార్జున దాన్ని తీసుకొని బయట వస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏమంటే మనం ఇదంతా వీడియో తీసిన వచ్చి యాక్షన్ కెమెరా అన్నమాట, వైడ్ స్క్రీన్ కెమెరా. ఇది ప్రతి ఒక్కటి పెద్దగా కనపడదు ఇందులో, ఎందుకంటే యాక్షన్ కెమెరా అనేది వైడ్ కెమెరా కాబట్టి మొత్తం వైడ్ కవర్ చేస్తుంది కాబట్టి మనకు ఏదైనా చిన్నగా కనపడుతుంది. ఇంకా మన రాడ్ కూడా ఎంత బెండ్గా కనపడుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కెమెరా ఎఫెక్ట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే వెయిట్ అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. కంటిన్యూగా చేపలు అయితే పడినాయి మాకు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు డిఫరెంట్ రాడ్లలో పడుతున్నాయి చూడండి. ఇప్పుడు వచ్చి మళ్ళీ నాగార్జున బయట చేస్తున్నాడు చేపని. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మన అందరి కోసమనే పెడుతున్నాము. మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు ఈ వీడియో ద్వారా. మాకు తెలియదు కూడా మీరు నేర్చుకుంటారని చెప్పి మీకు చూపిస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మన షాప్లో వచ్చి ఫస్ట్ లక్కీ డ్రా అనేది ఆల్రెడీ ఓపెన్ అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ఫస్ట్ లక్కీ డ్రాలో వచ్చి పవన్ రాజ్ వరంగల్ మాట అతను వచ్చి ఒక రాడు, ఒక మిషన్, ఒక ఫ్రాగ్ ఫ్రీగా అంటే 100 రూపీస్కి గిఫ్ట్గా అనేది పోయింది లక్కీ డ్రాలో. సో అందుకని మీకు లైవ్లో లక్కీ డ్రాని కూడా పెడతాం ఫ్రెండ్స్. సో మీరు కూడా లక్కీ డ్రాలో ఇది టోకెన్ తీసుకోవాలంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, మీరు గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనము 30 టోకన్లకి 10 గిఫ్ట్లు పెట్టినాం ఫ్రెండ్స్. ఓకేనా, కొందరికి మాత్రమే గిఫ్ట్ అనేది లక్కీ డ్రాలో తగలదు. సో వాళ్ళు బాధపడకండి, నెక్స్ట్ ఏమైనా మీకు తగులుతుందని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మా కల్లా అయితే వాటర్ అయితే పూర్తిగా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే. ఓకేనా, ఇంకా మీ కల్లా వాటర్ ఉన్నాయో లేదో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా కల్లా వాటర్ అనేది చాలా తగ్గిపోయినాయి, ఫిషెస్ కూడా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా వర్షాల కోసం అయితే వెయిటింగ్లో ఉన్నాము. సో ఇంకా నెక్స్ట్ జూన్ జూలైలో వర్షాలు పడితే తప్ప ఇంకా వాటర్ అనేది పెరగదు. వాటర్ బాగా ఉంటేనే ఫిషెస్ బాగా పడతాయి. ఎందుకంటే సరౌండింగ్స్లో ఎక్కడ చూసినా చేపలు లేవు ఫ్రెండ్స్ మాకల్లా. ఇంకా కట్ల విషయానికి వస్తే ఉరివే లేవు. చూడండి ఫ్రెండ్స్, కట్ల కింద పాపపు వచ్చి వెనకాల తోక దగ్గర తగులుకునింది, ఇంకోటి వచ్చి నోటికి వేసుకునింది ఫ్రెండ్స్. ఇది 4వ కట్ల. ఓకేనా ఫ్రెండ్స్, కట్లాలు అయితే మనము వీడియో పెట్టి ఛానల్ అయిపోయింది. సో ఈరోజు అయితే కట్ల వీడియో అనేది పెట్టినాం ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, విజయనగా డ్రై చేస్తున్నది వచ్చి కొరమీన పడింది ఫ్రెండ్స్. ఓకేనా, కొరమీన అనుకుంటాను ఈ చేప. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, అది కొరమీన చేపే అనుకుంటున్నాను, ఎందుకంటే కాస్టింగ్లో ఇది డ్రై చేసేటప్పుడు చాలా లూజ్గా వచ్చింది. ఓకేనా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అది కొరమీన అని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, కొరమీన వచ్చి పిండికి పడుతుందంటే ఆశ్చర్యంగానే ఉంది. దీని గురించి షార్ట్ వీడియో కూడా ఒకటి తీసినాను ఫ్రెండ్స్, అది కూడా చూడండి. చూస్తున్నారు కదా, పాపప్ని అయితే ఇది రెడ్ పాపప్ని అయితే మింగింది. అండ్ ఫ్రెండ్స్, చేప కోసిన తర్వాత చూస్తే పిండి బాగా తినింది ఫ్రెండ్స్. సో మేత తక్కువగా ఉంది అనుకుంటాను చెరువులో, అందుకనే పిండి కూడా వదలడం లేదు కొరమీన్లో. చూస్తున్నారు కదా. అంటే ఫ్రెండ్స్, నేను ఒక 6 months బ్యాక్ ఏమో వైఎస్ఆర్ డ్యామ్లో కూడా పట్టినాను. అప్పుడు వీడియో తీసేందుకు అవకాశం లేదు, ప్రూఫ్ కూడా లేదు. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా పెడుతున్నా చూడండి, కొరమీన్ అనేది పాపప్ రిగ్గుకు పడింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మన షాప్లో ఉండే మెటీరియల్ గురించి విషయానికి వస్తే ఫ్రెండ్స్, మీకు బడ్జెట్ పేజ్లో తక్కువ రేట్లో కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి, హై రేంజ్లో కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లోని ఎక్కడ చూసినట్లుంది కదా, ఈ పిల్లోడే ఫ్రెండ్స్ మన కెమెరామ్యాన్ ముందు. అంటే ఇప్పుడు కూడా ఫ్రెండ్లీగా వస్తుంటాడు పోతుంటాడు అన్నమాట. అది అతనికి వచ్చి హుక్ రిమూవ్ చేసేది రాదు, ఎందుకంటే అతను డైరెక్ట్గా ఫింగర్స్తోనే తీస్తాడు. సో అతనికి విజయని ఎలా తీయాలని చెప్తున్నాడు చూడండి. చూస్తున్నారు కదా మన కెమెరామ్యాన్కి లైక్ వేసుకోండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్ మనం చేపలు కంటిన్యూగా అయితే పన్నాయి, చూస్తున్నారు కదా. ఇంకా ఫ్రెండ్స్ మన షాప్లో అవైలబుల్ ఉండే ఫీడ్ వచ్చి మేము ఓన్ మేడ్ మాట. అది నా ఓన్ మేడ్ ఫీడ్. అందులో నేను చాలా రకాలు కలుపుతాను ఫ్రెండ్స్ ఫీడ్, ఓకేనా. ఇంకా మీకు ఆ ఫీడ్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను చెప్తాను మీకు. అందులో ఇంకా లాంగ్ ఉండే వాళ్ళు భయ్యా మేము మీరు ఏది తీసుకోలేము, మేము లాంగ్ చాలా దూరంలో ఉన్నాము, మాకు దాన్ని ఏమేమి కలపాలో చెప్పండి భయ్యా అని చెప్పినా కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, గ్లాస్ కట్ చేప అనేది పడింది. సైజ్ అయితే పెద్దగా కనపలేదు. గ్లాస్ కట్ అయితే ఒక 1/2 కిలో లోపలే ఉంటుంది ఫ్రెండ్స్. అంత చిన్న చేపే పడింది గ్లాస్ కట్, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ల్యాండర్ నెట్ కూడా మనకు అనుభవం అనేది ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ చేప దగ్గరికి వచ్చిన తర్వాత ల్యాండ్ నెట్లో వేసేటప్పుడు కూడా చేప చాలాసార్లు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే బెస్ట్ మాట. చూడండి, టోటల్ మీద అయితే ఈరోజు పట్టిన చేపలని ఇక్కడ చూపిస్తున్నాను. బంగారు తీగ ఆల్మోస్ట్ వచ్చి 4-5 వెరైటీస్ అయితే పన్నాయి. చూడండి ఫ్రెండ్స్, 3 కట్ల, ఒక బంగారు తీగ, 2 కొరమీన్లు, ఒక గ్రాస్ కట్ అనేది పడింది. ఇంకో కట్ల చేప ఉన్నింది ఫ్రెండ్స్. ఆ కట్ల చేప వచ్చి విజయ్ తీసుకెళ్ళాడు. సో అది వీడియోలో రాలేదు, ఇది ఫైనల్ చూపిస్తున్నా, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ వీడియో చూసారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, సీ యూ.